నమస్కారం మిత్రమా. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ దర్శ్. మనం శివుడిని లైకరుడుగా శ్మశానవాసిగా చూస్తాం. కానీ ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద మేనేజ్మెంట్ గురువు అని మీకు తెలుసా? శివుడు అంటే శూన్యం, ఏమీ లేని స్థితి. ఒక బిజినెస్ మ్యాన్ తన దగ్గర రూపాయి లేకపోయినా కేవలం తన తెలివితేటలతో వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో శివుడిని చూసి నేర్చుకోవచ్చు. మన కళ్ళ ముందే ఒక సామాన్య యోగిగా ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు విదేశీ కంపెనీలను సైతం గడగడలాడిస్తున్న బాబా రామ్దేవ్ గారి పతాంజలి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒక బిజినెస్ టైకూన్లా ఎలా మారారు? ఈ వీడియోలో శివుడి తత్వంలోని 5 కీలక సూత్రాలను బాబా రామ్దేవ్ గారు తన బిజినెస్లో ఎలా వాడారో చాలా వివరంగా సరళంగా చెప్పుకుందాం. ఇది విన్నాక మీ వ్యాపారంలో ఎదురుదెబ్బలు తగిలినా మీరు శివుడిలా నిశ్చలంగా నిలబడతారు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసిన వాళ్ళకి శివుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. శివుడికి పట్టు వస్త్రాలు లేవు, కిరీటాలు లేవు. ఆయన ఒక మినిమలిస్ట్, అంటే కనీస అవసరాలతో అత్యున్నతమైన పని చేసేవాడు. బాబా రామ్దేవ్ గారు కూడా పతాంజలిని మొదలుపెట్టేటప్పుడు ఖరీదైన ఆఫీసులు కోట్లు ఖర్చు చేసి యాడ్స్ వాడలేదు. చాలామంది వ్యాపారం మొదలుపెట్టగానే ఆఫీస్ డెకరేషన్ కోసం, బ్రాండింగ్ కోసం ఉన్న డబ్బు అంతా ఖర్చు చేస్తారు. కానీ బాబా రామ్దేవ్ గారు శివుడిలాగే చాలా సింపుల్గా మొదలుపెట్టారు. ఆయన టీవీల్లో యోగా నేర్పిస్తూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అదే ఆయనకు జీరో కాస్ట్ మార్కెటింగ్ అయ్యింది. మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఆడంబరం కాదు, మీరు ఇచ్చే వస్తువులో నాణ్యత ఉండాలి. సముద్ర మథనంలో విషం వచ్చినప్పుడు లోకాన్ని కాపాడడానికి శివుడు దాన్ని మింగి నీలకంఠుడయ్యాడు. ఒక బిజినెస్ లీడర్ కూడా అంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు. బాబా రామ్దేవ్ గారు పతాంజలిని మార్కెట్లోకి తెచ్చినప్పుడు పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు ఆయన మీద ఎన్నో విమర్శలు చేశాయి. ఆయన ప్రోడక్ట్స్ని నాణ్యత మీద విషం చిమ్మాయి. కానీ బాబా గారు శివుడిలా ఆ విమర్శలన్నిటినీ భరించారు, నిలబడి పోరాడారు. ఫలితం ఈరోజు పతాంజలి ఒక నమ్మకమైన బ్రాండ్లా ఎదిగింది. మీరు కూడా మీ బిజినెస్లో వచ్చే నష్టాలను, విమర్శలను భరించే శక్తిని కలిగి ఉండాలి. అదే మీ ఎదుగుదలకు పునాది. శివుడి జటల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తుంది. గంగ అంటే పవిత్రత మాత్రమే కాదు, అది ఒక నిరంతర ప్రవాహం. బిజినెస్ భాషలో దీనినే క్యాష్ ఫ్లో అంటారు. బాబా రామ్దేవ్ గారు కేవలం ఒక్క వస్తువుతో ఆగలేదు. పేస్ట్ నుండి నెయ్యి వరకు, షాంపూ నుండి నూడిల్స్ వరకు అన్నీ తయారు చేశారు. అంటే కస్టమర్ ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పతాంజలి వస్తువులే వాడేలా ఒక సిస్టమ్ బిల్డ్ చేశారు. దీనివల్ల కంపెనీకి ఆదాయం అనేది గంగలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మీరు కూడా మీ ఆదాయం ఒక సోర్స్ మీద ఆధారపడకుండా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. శివుడి 3వ కన్ను జ్ఞానానికి గుర్తు. అది తెరిస్తే ఎంతటి అజ్ఞానమైనా కాలిపోతుంది. బాబా రామ్దేవ్ గారు కూడా భవిష్యత్తును ముందే ఊహించారు. ప్రజలు కెమికల్ వస్తువుల మీద విరక్తి చెందుతారని, మళ్ళీ ఆయుర్వేదం వైపు వస్తారని ఆయన ముందే గుర్తించారు. మీ వ్యాపారంలో మీరు కూడా రేపు ఏం జరగబోతుందో ముందే ఊహించాలి. పతాంజలి సక్సెస్కి కారణం స్వదేశీ మరియు నేచురల్ అనే ట్రెండ్ను ముందే పట్టుకోవడమే. మీరు కూడా మీ రంగంలో కొత్తగా ఏం రాబోతుందో తెలుసుకుంటే ఆ శివుడి 3వ కన్నులాగే మీ బిజినెస్లోని చీకట్లు తొలగిపోయి లాభాల వెలుగు కనిపిస్తాయి. సో మిత్రులారా, శివుడు అంటే ఒక శక్తి. ఆ శక్తి మీలో కూడా ఉంది. బాబా రామ్దేవ్ గారు నిరూపించింది ఒక్కటే: మన పురాణాల్లో జ్ఞానాన్ని ఆధునిక వ్యాపారానికి జోడిస్తే ప్రపంచాన్ని జయించవచ్చని. మీ దగ్గర ఐడియా ఉంటే పెట్టుబడి లేదని బాధపడకండి. శివుడిని స్మరించండి. శూన్యం నుండి పని మొదలుపెట్టండి. నిజాయితీ, కష్టం మరియు పక్కా ప్లానింగ్ ఉంటే విజయం మీ పాదాల దగ్గరకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
మరిన్ని ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో పవర్ఫుల్ టాపిక్తో కలుద్దాం.